భారత అమూలపొదిలో చేరి ఇప్పటికే తన సత్తా చాటాయి రాఫెల్ ఫైటర్ జెట్స్. దీంతో ఇలాంటి మరిన్ని ఫైటర్ జెట్స్ను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈసారి ఏకంగా 114 ఫైటర్ జెట్స్ను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఫైటర్ జెట్స్ను కొనుగోలు చేసేందుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మరికొద్ది రోజుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ భారత్లో పర్యటించనున్నారు. ఆ సమయానికి ఫైటర్ జెట్స్ కొనుగోలుకు నిధులు ఖర్చు చేయడానికి డీఏసీ అనుమతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 3.25 లక్షల కోట్లతో ఈ ఫైటర్ జెట్స్ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు ఫైటర్ జెట్స్ కొరత ఉంది. చైనా, పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు మొత్తం 42 స్క్వాడ్రన్స్ ఉండాలని రూల్స్ చెబుతున్నాయి. కానీ ఐఏఎఫ్ వద్ద మాత్రం 29 ఫైటర్ స్క్వాడ్రన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ లోటును వీలైనంత తొందరగా తీర్చాలనేది కేంద్రం ఆలోచన. అందుకే భారీ స్థాయిలో ఫైటర్ జెట్స్ను కొనుగోలు చేయాలని కేంద్రం ఆలోచనలో ఉంది. ఈ డీల్ మరో స్పెషాలిటీ ఏంటంటే 18 ఫైటర్ జెట్స్ను ఫ్లై అవే కండిషన్లో ఫ్రాన్స్ నుంచి తీసుకొస్తారు. మిగిలిన వాటిని భారత్లోనే తయారు చేయాలనే ఆలోచనలో ఉంది. అదే జరిగితే భారత్లోనే 80% ఈ యుద్ధ విమానాలు తయారు కానున్నాయి. అంతేకాదు 60% స్వదేశీ టెక్నాలజీతో తయారు కానున్నాయి. ఈ మొత్తం ఫైటర్ జెట్స్లో 88 సింగిల్ సీట్ ఫైటర్ జెట్స్ కాగా 26 ట్విన్స్ సీట్స్తో ఉన్న ఫైటర్ జెట్స్ ఉండబోతున్నాయి. ఈ ఫైటర్ జెట్స్ తయారీ కోసం దసాల్ట్ ఏవియేషన్ భారత్లోని ప్రైవేటు రక్షణ రంగ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. అడ్వాన్స్డ్ సెన్సార్లు, లాంగ్ రేంజ్ క్యాపబిలిటీ రాఫెల్ సొంతం. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ సహా అనేక ఆపరేషన్స్లో సత్తా చాటాయి ఈ ఫైటర్ జెట్స్. అందుకే వీటిపై ఆసక్తి కనబరుస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. వీటి కొనుగోలుకు డీఏసీ క్లియరెన్స్ ఇస్తే ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన పనిచేసే భద్రతకు సంబంధించిన కేబినెట్ కమిటీ ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం తెలపాల్సి ఉంటుంది.